దేవుడు మాతృత్వము అనే ఆశీర్వాదం స్త్రీలకి కలుగజేసినాడు కదా. అందును బట్టి దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావం కలుగుగాక. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క అమ్మకి దేవుని నామంలో దేవుని ఆశీస్సులతో హ్యాపీ మదర్స్ డే. వాక్యంలోనికి మనం వెళ్దాము. పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం మనం చదువు. ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగుచ్చు దీపమై ఉన్నట్టున్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. ప్రార్థించుకున్నాం. మహాగణుడ మహోన్నతుడ పరిశుద్ధుడ వసైన తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. తల్లి దేవ, మా నోటి మాటలు మా హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారములుగా ఉండినట్లు మీ కృపను అనుగ్రహించండి. మీ పరిశుద్ధమైన వాక్యములు తల్లి నాయన, మరి జ్యోతి తేనె వల్ల తల్లి నాయన మేము ఆస్వాదించుటకు, దాన్ని గ్రహించుటకు మీరు మాకు సహాయం దయచేయండి. దానిని బట్టి మేము మేలును పొందుకొని అది మా జీవితంలో అన్వయించుకున్నట్టు మీ కృపను అనుగ్రహించమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ముందుగా నన్ను ఇక్కడ నిలవబెట్టిన దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. నాకు సమయం ఇచ్చిన పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మ గారికి, ఇక్కడ చేరి వచ్చిన మీ అందరికీ దేవుడి నామంలో వందనాలు చెల్లిస్తున్నాను. మనము వాక్యంలోనికి వెళ్దాం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 19వ వచనంలో మనం చదువుకున్నాం. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించే వరకు ఈ వాక్యము చీకటి గలి చోటున వెలుగించు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు. ఇక్కడ ఈ ఒక్క వచనంలో మనము 3 విషయాలు గమనించాలి. మొదటి విషయం ఏంటంటే, మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం. ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం అంటే అంతకు ముందున్న ప్రవచనం ఏంటి అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంతకు ముందున్న ప్రవచనం ఏంటి అన్నప్పుడు పేతురు గారు ఆ ముందు వచనములలో రాస్తారు. 16వ వచనం నుండి మనం చదువుదాము. ఏలయనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని ఆయన రాకడకు మేము మీకు తెలుపలేదు గాని ఆయన మహత్యమును మేము కన్నులారా చూసిన వారమై తెలుపుతుంది. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందిగా మేము ఆ పరిశుద్ధ పర్వతము మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశం నుండి లాగా వింటుంది. ఇక్కడ ప్రభుల పేతురు గారు నెరవేరిన ప్రవచన వాక్యం గురించి చెప్తున్నారు. ఏం నెరవేరింది? ప్రభు అయిన క్రీస్తు మెస్సయ్య వాళ్ళ రూపంలోకి వచ్చి పాపులమైన మన కొరకు ఆయన ప్రాణంలో పెట్టి 3 రోజులలో ఆయన తిరిగి వేస్తారు. తరువాత ఆయన ఆహ్లాదమై 2వ రాకడలో తిరిగి మన ఎదురుకు వచ్చి మన కొరకు సిద్ధపరిచిన దాన్ని మనము పొందుకున్నటకు, ఆయన నామంలో విశ్వాసం ఉంచిన వారు ఆయనతో కూడా చేరుటకు, ఆయనతో ఉండడానికి వెళ్తారనేది ప్రవచనం. కాబట్టి ఇక్కడ పేతురు గారు మొదటి పదంలో ఆ వచనంలో ఉన్న మొదటి భాగంలో ఆయన ఏమంటున్నారు? ఈ ప్రవచన వాక్యం అంతా కూడా నెరవేరింది. ఇక్కడ పేతురు గారు ఏం మాట్లాడుతున్నారంటే, రూపాంతరపు కొండ యొక్క అనుభవం గురించి ఆయన మాట్లాడుతూ అక్కడ ఉన్న జనములకు ఆయన ఏం చెప్తున్నారు అని అంటే, మేము కన్నులారా ప్రభు అయిన క్రీస్తుల వారు రూపాంతరం పొందడము మేము చూసాము. మేము కల్పించిన కథలను మేము మీకు బోధించట్లేదు, కానీ నిజమైన సత్య సువార్తను మేము నమ్మిన దాన్ని, మేము కన్నులారా చూసిన దాన్ని, చెప్పింది నెరవేరిన దాన్నే మీ ముందు పెట్టి ఆయనను మేము మీకు ప్రచురం చేస్తున్నాము అనే ప్రవచన వాక్యాన్ని ఇక్కడ ఆయన బోధిస్తున్నారు. ఇక్కడ 19వ వచనం వచ్చేసరికి, అయితే ఈ రూపాంతరపు కొండ యొక్క అనుభవంను మనం గమనించాలంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము మత్తయి సువార్త 17వ అధ్యాయం 1 నుండి 11 వచనముల వరకు రూపాంతరపు కొండ యొక్క అనుభవం గురించి తెలుపబడుతుంది. మనం చదవక్కర్లేదు, నేను మీకు చెప్తున్నాను. ఒకవేళ మీరు చదవాలి అనుకుంటే మత్తయి సువార్త 17
1 నుండి 11 వచనముల వరకు రూపాంతరపు కొండ యొక్క అనుభవం గురించి అక్కడ తెలుపబడుతుంది. పేతురు గారు ఆ రూపాంతరం యొక్క దేవుడు రూపాంతరం పొందినప్పుడు ఆయన ప్రత్యక్ష సాక్షి అన్నమాట. ఆ కొండ పైన ఆయన ఉన్నవారు. అయితే అందుకని అక్కడ ఉన్న ప్రజలకు ఆయన చెప్తున్నారు, మేము కల్పించిన కథలను మీకు బోధించడం లేదు, మేము కన్నులారా చూసిన దాన్ని మీకు సాక్ష్యం ఇస్తున్నామని ఆయన చెప్తున్నారు. కానీ 19వ వాక్యం వచ్చేసరికి ఆయన ఏమంటున్నారు, ఇంతకంటే కూడా స్థిరమైన ప్రవచన వాక్యం మనకు ఉన్నది అంటున్నారు. అంటే దాని అర్థం ఏముంది? అదే అక్కడ మనకు ఆయన బోధిస్తున్నారు ఏంటంటే, తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించే వరకు ఈ వాక్యము చీకటి గల చోట వెలుగిచ్చు దీపమైనట్టుగా ఉన్నది. ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం అంటే దేవుని యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క జనన మరణముల పునరుత్థానముల కంటే స్థిరమైన వాక్యము, స్థిరమైన ప్రవచన వాక్యము ఏమున్నది అని మనం ఆలోచించినప్పుడు అది ఆయన రెండవ రాకడ. ఆయన రెండవ రాకడ గురించి ఆయన ఇక్కడ మాట్లాడుతూ ఏమంటున్నారు, మీ హృదయములలో తెల్లవారునప్పుడు ఆ వేకువ చుక్క ఉదయించు వరకు ఈ వాక్యము, దేవుడు మనకిచ్చిన వాక్యము ఆయన రాకడ వరకు మన జీవితంలో మన మార్గంలో వెలిగించే దీపమై ఉన్నది అని ఇక్కడ ఆయన చెప్తున్నారు. అయితే మనము గమనించవలసిన విషయం ఏంటంటే, మనము గాస్పెల్స్ ని, సువార్తలను మనం చదివినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుల వారు పదే ఆయన చెప్పే విషయం ఏంటంటే, నేను ప్రవచనములను గాని ప్రవక్తలను గాని కొట్టివేయడానికి నేను రాలేదు, వాటన్నిటిని పరిపూర్ణముగా నెరవేర్చుటకే నేను వచ్చి ఉన్నాను అని చెప్తారు. ఆయన చిత్తము ఆయన సంపూర్ణంగా నెరవేర్చినట్టుగా కూడా మనము చూడవచ్చు. అయితే ఇది 2 భాగాలుగా మనం విభజించుకున్నట్లయితే దేవుని యొక్క రాకడ గురించి మనము కొన్ని వచనాలు మనము చూద్దాం. దేవుడి యొక్క రాకడ, దేవుని యొక్క రాకడ వరకు దేవుని వాక్యము మనకు ఎలాగూ వెలుగునిస్తుంది అనేది మనము చూద్దాము. పేతురు గారు రాసిన 2వ పత్రిక, ప్రకటన గ్రంథము 3:11 వచనాలు చదువుతున్నాం. ప్రకటన 3:11. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడను నీ కిరీటమును అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. ఇక్కడ పేతురు గారు ప్రభు యొక్క రెండవ రాకడ వరకు, అది వచ్చే వరకు, ప్రభు యొక్క రెండవ రాకడ వచ్చే వరకు దేవుడు మనకిచ్చిన లేఖనములు మన హృదయంలో ఉండాలి అని చెప్తున్నారు. అయితే ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకి ఏం చెప్తున్నారు, నేను త్వరగా వచ్చుచున్నాను, మీకున్న దాన్ని మీరేం చేయాలి, జాగ్రత్తగా దాన్ని పట్టుకోండి. మీకున్న వాక్యమును, మీకున్న విశ్వాసమును, మీకున్న ప్రేమను మీరు దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన స్థితిలో ఉన్నారు అని చెప్తున్నారు. ఎందుకనంటే రెండో రాకడలో ఆయన వచ్చినప్పుడు ఆయన సన్నిధిలో మనము చేరాలి అంటే, పరలోకం అనే మన నిజమైన పట్టణంలో పౌరులుగా మనం నిలబడాలంటే, దేవుడు మనకిచ్చిన ఈ రక్షణను, మనకున్న పరిమాణమును బట్టి మనకిచ్చిన విశ్వాసమును, మనకున్న ప్రేమను, ఆయన లేఖనం ద్వారా మనకిచ్చిన జ్ఞానమును కాపాడుకోవాల్సిన బాధ్యత అనేది మనము కలిగి ఉన్నాం. అందుకనే పేతురు గారు ఏమంటున్నారు, తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించే వరకు చీకట్లో ఉన్న వారికి ఇది ఏమై ఉన్నదంట, దీపమై ఉన్నది. దేవుని వాక్యము ఆయన రాకడ వచ్చే వరకు మనం చీకట్లో ఉన్నట్లే. ఈ లోకంలో మనం ఉన్నంత వరకు కూడా మనము వెలుగులో నడుస్తున్న వారము కాదు, కానీ లోక సంబంధమైన క్రియలలో జీవిస్తున్న వారము, లోకుల మధ్యలో మనం జీవిస్తున్న వారము. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు, నేను వచ్చే వరకు, నేను త్వరగా వస్తున్నాను, నేను వచ్చే వరకు మీకున్న దానిని మీరు జాగ్రత్తగా పట్టుకోండి అని చెప్తున్నారు. అదేవిధంగా మనము యోహాను సువార్త 5వ అధ్యాయము 28, 29 వచనాలు మనం చూద్దాం. చదవండి.
ఇక్కడ ఆ యోహాను గారు ఏం చెప్తున్నాడు? ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆ శబ్దము విని, ఆయన శబ్దము విని, మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకు బయటికి వచ్చారు. అంటే ఇక్కడ స్థిరమైన ప్రవచన వాక్యము, పేతురు గారు చెప్తున్న స్థిరమైన ప్రవచన వాక్యము దేవుని యొక్క రెండో రాకడ. ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ప్రకటన గ్రంథంలో ఏమంటున్నారు? నేను త్వరగా వచ్చుచున్నాను, మీకున్న దానిని మీరు జాగ్రత్తగా పట్టుకొని అన్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు యోహాను సువార్తలో కూడా ఏమంటున్నారు? ఒక కాలము వస్తుంది, ఆ కాలంలో సమాధిలో ఉన్నవారు కూడా బ్రతికున్నవారే కాదు, సమాధిలో ఉన్నవారు కూడా ఆయన శబ్దము విని లేస్తారు. కాబట్టి అది మరణించిన వారైనప్పటికీ, జీవంతో ఉన్నవారైనప్పటికీ, వారి వారి కార్యములను బట్టి, వారి వారి విశ్వాస పరిమాణమును బట్టి, వారు దేవుని కొరకున్న జీవించిన జీవితములను బట్టి జీవ పునరుత్థానంలోనికి, తీర్పు పునరుత్థానంలోనికి విభజింపబడతారు అని దేవుని వాక్యము మనకు సెలవిస్తుంది. అందుకని యోహాను గారు మొదటి పత్రికలో 2వ అధ్యాయం 2వ వచనం మనం చూద్దాం. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు, మన పాపములకు మాత్రమే 2:28. కాబట్టి చిన్నపిల్లలారా ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడి యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండుడు. ఆయన రాకడ వచ్చినప్పుడు మీరు సిగ్గుపడకుండా ఉండడానికి మీ జీవితంలో చక్కబరుచుకుంటూ ఆయన సన్నిధిలో, ఆయన రాకడలో మనము నిలవబడాలి. అంటే సిగ్గుపడకుండా నిలవబడాలి అంటే మనం ఏం చేయాలని ఇక్కడ యోహాను గారు చెప్తున్నారు? ఆయనలో నిలిచి ఉండండి అంటారు. మొదటిగా ప్రకటన గ్రంథంలో నేను వస్తున్నాను అని ఆయన చెప్తూ, యోహాను సువార్తలో మరణమైన వారు కూడా సమాధులలో నుండి ఆయన స్వరము విని లేస్తారు అని చెప్తూ, యోహాను గారు ఆయన పత్రికలో ఏం చెప్తున్నారు? ఆయన రాకడ వచ్చినప్పుడు ఆయన సన్నిధిలో మీరు నిలవబడవలసిన దినము, మనం అందరము కూడా నిలవబడవలసిన దినము వచ్చినప్పుడు మీరు సిగ్గుపడకుండా నిమిత్తము మీరేం చేయాలి? ఆయనలో నిలిచి ఉండాలి. ఎప్పుడైతే ఈ లోకంలో ఉన్నంత వరకు మనం ఆయనలో, ఆయన వాక్యంలో, ఆయన లేఖనములలో, ప్రార్థనలో, ప్రేమలో, విశ్వాసంలో మనం నిలిచి ఉంటామో, అప్పుడు ఆయన రాకడ వచ్చినప్పుడు మనము సిగ్గుపడే స్థితిలో కాక ధైర్యముగా ఆయన సన్నిధిలో నిలవబడే స్థితిలో మనము ఉంటాం. అందుకని దేవుని వాక్యం ఏం చెప్తుంది? మీరు ఆయన సన్నిధిలో ధైర్యముగా నిల్చోవాలి. ధైర్యముగా సిగ్గుపడకుండా నిల్చోవాలంటే మీరేం చేయాలి? ఈ లోకంలో ఉన్నంత వరకు ఆయనలో నిలిచి ఉండడం అంటే ఆయన వాక్యంలో నిలిచి ఉండడం, ఆయన చెప్పిన మాటలను గ్రహించి వాటిలో నడవడమే ఆయనలో నిలిచి ఉండడం. అందుకనే యోహాను సువార్తలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి ఒక మాట అంటారు. 12వ అధ్యాయము 35వ వచనం మనం చూద్దాం. 12:35. అందుకు యేసు, ఇక కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును, చీకటి మిమ్మల్ని కమ్ముకొనకుండునట్లు మీకు ఎలుగు ఉండగానే నడువుడి. చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోవచ్చున్నాడో ఎరుగడు. ఇక్కడ మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమంటున్నారు? చీకటి వెలుగు మీతో ఉన్నప్పుడే మీరు ముందుకు నడవండి. చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి వెళ్తున్నాడో వాడికి తెలియదు. కొంతకాలమే వెలుగు మీ మధ్య ఉండును, చీకటి మిమ్మల్ని కమ్ముకొనుకున్నట్లు మీకు వెలుగు ఉండగానే మీరు నడవండి. ఇప్పుడు పరిస్థితులను మనం గమనించినట్లయితే దాదాపు 10 సంవత్సరంలో కాదు, చరిత్రలో మనం ఎప్పుడు చూసుకున్నప్పటికీ క్రైస్తవ సమాజము కానీ, క్రైస్తవులు కానీ దేవుని కొరకు నిలవబడిన ప్రతి వారు హింసకు గురైనట్లుగా మనం చూడవచ్చు. మనము ఇప్పుడు ఇంకా భయంకరమైన పరిస్థితుల్లో మనం నడుస్తున్నాం. ఇంకా కొంతకాలమునకి ఈ వాక్యము మనతో ఉండదు. కాబట్టి దేవుడు మనకేం ఆజ్ఞయిస్తున్నారు? ఈ వెలుగు ఇంకా కొంతకాలము మీతో ఉంటది. ఈ వెలుగు ఉన్నప్పుడే మీరేం చేయాలి? ఆ చీకటి మిమ్మల్ని కన్నుకొనక ముందే మీరు వెలుగులో నడవండి అని చెప్తున్నారు. ఇంకా కొంతకాలమునకి
ఈ వాక్యము మనతో ఉండదు, ఈ బైబిల్స్ మన చేతిలో ఉండవు, మనము రేపు వచ్చే జనరేషన్స్ కి ఈ బైబిల్స్ ఉండకపోవచ్చు. అది 10 years లో జరుగుతుందా, 20 years లో జరుగుతుందా, 100 years లో జరుగుతుందా, అది వేరే విషయం. కానీ వచ్చే జనరేషన్స్ కి మాత్రము క్రీస్తు సువార్త, క్రీస్తుని గురించిన వాక్యము అనేది కొరతగా ఉంటది. అందుకని దేవుడు మనకేం ఆజ్ఞయిస్తున్నారు, ఈ వెలుగు, ఈ వాక్యము మీతో ఉన్నప్పుడే, ఈ జీవము మీతో ఉన్నప్పుడే మీరు దాంట్లో నడవండి. మనము నడిచినప్పుడు ఏం చేస్తాము, మనము చిన్నపిల్ల వాళ్ళని మనం గమనించినట్లయితే పుట్టగానే వారు నడవగలుగుతారా, నడవలేదు. వాళ్ళు నేర్చుకోవాలి కదా, ఒక్కొక్క అడుగు వేస్తేనే వారు చక్కగా నడవగలుగుతారు. ఈ వాక్యమును మనం రోజు కొద్దిగా మనం తింటేనే దాన్ని బట్టి మనము నడిచే స్థితిలో ఉంటాము, దాన్ని మన జీవితంలో అన్వయించుకునే స్థితిలో ఉంటాము, దానిని బట్టి మనం ఇతరులకు ప్రేమించే స్థితిలో ఉంటాము, దాన్ని బట్టి దేవుని సంతోషపరిచే స్థితిలో మనము ఉంటాము. అందుకని దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది, ఆ వెలుగు మీ మధ్యలో ఇంకా ఉంది, ఆ కొంత కాలములకు అది మీతో ఉండదు. అది లేక వెళ్ళిపోకమునకే మీరు ఏం చేయాలి, దానిలో మీరు నడవాలి. మనము ఇశ్రాయేలీయుల జీవితంలో మనం గమనించినప్పుడు వారు ఎప్పుడైనా చూస్తే వారి బిడ్డలకు దేవుని యొక్క కార్యములను చెప్పలేని స్థితిలో ఉన్నారు. వారు దేవుని యొక్క భీకరమైన కార్యములను వారి జీవితంలో చూసినప్పటికీ వారి బాధ్యత ఏమై ఉన్నది, వారు చూసిన కార్యములను దేవుని యొక్క మహిమను వారు ఎవరికి చెప్పాలి, వారి బిడ్డలకు నేర్పించాలి. కానీ వారు నేర్పించినందున ఏం జరిగింది, వారు భయంకరమైన పాపములో నడుస్తూ దేవునికి విరోధమైన జీవితంలో జీవించిన స్థితిలో మనము బైబిల్ అంతా కూడా ఇశ్రాయేలీయులను గమనిస్తే ఎప్పుడు కూడా వారు దేవునికి విరోధముగా ఉండి శ్రమల పాలు, దేవునికి విరోధముగా నడిచి శ్రమల పాలు. ఎప్పుడు మనం దేవునికి విరోధంగా నడుస్తాము, దేవుని వాక్యము మనలో లేనప్పుడే మనము దేవునికి విరోధంగా నడుస్తాం. మనమే దేవుని వాక్యం చదవకుండా ఆ లేఖముల యొక్క జ్ఞానము మనలో లేకుంటే వచ్చే తరాలకు మనమేం నేర్పిస్తాము, మనమే వెలుగులో నడవకపోతే వచ్చే దారంతా కూడా చీకటే. మనము మన బిడ్డలకి అన్ని లోకంలో శ్రేష్టమైనవి ఇవ్వాలని ఆశపడతాం, కానీ అన్నిటికంటే శ్రేష్టమైనది దేవుని యొక్క వాక్యం. అది మనము నేర్పించకుండా మనము ఈ లోకంలో బిడ్డల కోసం ఎంత సంపాదించినప్పటికీ, ఎంత బంగారము వారి మీద వేసినప్పటికీ, ఎన్ని స్థలాలు వారి కొనిపెట్టినప్పటికీ, ఎంత గొప్ప సంబంధాలు తీసుకొచ్చి వారికి పెళ్లిళ్ళు చేసినప్పటికీ, దేవునిని, క్రీస్తు యొక్క ప్రేమను వారికి పరిచయం చేయకుండా, దేవుని యొక్క లేఖనములను వారికి బోధించకుండా ఉంటే ఇవి అన్ని ఉన్నప్పటికీ వారి జీవితము చీకటిగానే ఉంటుంది. ఎందుకు, దేవుడే వెలుగై ఉన్నాడు కాబట్టి, ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు కాబట్టి, ఆ దేవుడు మన జీవితంలో లేకుంటే ఈ లోకంలో ఏది ఉన్నా కూడా దానికి అర్థము అంటూ ఏది లేదు. ఎందుకనంటే ఈ లోకంలో దేవుని వాక్యం మనకేం సెలవిస్తుంది, మీరందరూ యాత్రికులై ఉన్నారు. మనము యాత్రికులమై ఉన్నాము. 70-80 సంవత్సరముల యాత్ర అనేది. ఈ యాత్రను ముగించుకొని మనము వెళ్ళాలి. ఈ 80 సంవత్సరముల యాత్రలోనే మన వెనుక ఎన్ని తరాలు వస్తే అన్ని తరాలకు మనము దేవుని వాక్యమును, ఆయన లేఖనములను బోధించవలసిన వారమై ఉన్నాం. మనము వెడలిపోయిన తర్వాత ఆ వాక్యము వారు పట్టుకొని వారు జీవిస్తారు. ఆ వాక్యమే వారిలో లేకపోతే ఈ లోకంలో ఎన్ని పెద్ద లైట్లు వేసినా వారి జీవితంలో నిజమైన వెలుగు మాత్రము ఉండదు. అందుకని దేవుని వాక్యము, పేతురు గారు మనకి ఏం చెప్తున్నారు, ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం ఉంది మనకి. ఏమి ఆ స్థిరమైన ప్రవచన వాక్యము, దేవుని యొక్క రెండవ రాకడ ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం. ఆ స్థిరమైన ప్రవచన వాక్యము ఖచ్చితంగా నెరవేరుతుంది కనుక ఆ నెరవేర్పు కలుగు వరకు చీకటిలో ఉన్న మీ జీవితాలకు వెలుగునిచ్చేది ఏంటి, వాక్యము అని అక్కడ పేతురు గారు 2వ పత్రిక 1:19 అంటున్నారు. మీరు ఈ లోకంలో ఉన్నంత వరకు ఆ వాక్యము వెలుగై ఉండి మిమ్మల్ని నడిపిస్తుంది అంటున్నారు. అదే ప్రవచన వాక్యము స్థిరపరుస్తుంది. దేవుడు ఏమంటున్నారు ప్రకటన గ్రంథంలో, నేను త్వరగా వచ్చుచున్నాను, మొదటిగా ఏమంటున్నారు, త్వరగా వచ్చుచున్నారు, మీకున్న దానిని మీరు జాగ్రత్తగా కాపాడుకోండి అంటున్నారు.
ఇంకొకటి ఏమంటున్నారు, సమాధులలో ఉన్నవారు కూడా నా శబ్దము విని లేచి జీవ పునరుత్థానమునకు తీర్పు పునరుత్థానమునకు వెళ్ళవలసిన వారై ఉన్నారు. అంటే చావు మనం చచ్చిపోయిన మట్టిలో పెట్టబడ్డాం కదా, అక్కడ కూడా దేవుడు మనల్ని వదిలిపెట్టాడు. ఇంకొక విషయం ఏమంటున్నారు, మీరు ఈ లోకంలో ఉన్నంత కాలము మీరు దేవుని రాకడ వచ్చినప్పుడు సిగ్గుపడకుండా మీరు ధైర్యంగా దేవుని సన్నిధిలో నిలబడాలంటే ఏం చేయాలి? దేవునిలో మీరు నిలిచి ఉండాలి, ఆయన వాక్యంలో మీరు నిలిచి ఉండాలి అని చెప్తూ ఇంకొకరు ఏమంటున్నారు, దేవుని వాక్యము దేవుని వెలుగు ఇంకా కొంత మట్టుకే మీతో కూడా ఉంటుంది, అది ఉన్నప్పుడే మీరు ఆ వెలుగులో నడవండి అంటున్నారు. చీకటి మిమ్మల్ని కమ్ముకొనక ముందే ఆ వెలుగులో మీరు నడవండి అంటున్నారు. అయితే పేతురు గారు రాసిన 19వ వచనము రెండవ పాటని మనం చూద్దాం. ఏమంటున్నారు అక్కడ? చదవండి మరొకసారి. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది, తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగుచు దీపమైనట్టున్నది. ఇక్కడ వరకు మనం చూసినాం దేవుని యొక్క రెండవ రాకడ వస్తుంది, అది స్థిరము. దాని కొరకు మనం ఏం చేయాలి అనేది కూడా దేవుని వాక్యము మనకి సెలవిస్తుంది. ఇక్కడ వరకు మనకి దేవుని వాక్యం ఏం చెప్తుందో మనం గ్రహించున్నాం. దాని తర్వాత ఆయన ఏమంటున్నారు, దాని యందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు. దాని యందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు. దేని యందు? ఆయన మనకిచ్చిన లేఖనముల యందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు. మనము చాలా సందర్భాలు మనం పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఈనాటి వరకు వాక్యం యొక్క ప్రాధాన్యతని మనం ఎంతో మంది పాస్టర్స్ మనకు చెప్పుకుంటారు కదా. ఎంతో మంది పాస్టర్స్ వాక్యం యొక్క ప్రాధాన్యత మనకి చెప్పి ఉంటారు. మనం వింటానే ఉంటాం. కానీ ఇక్కడ పేతురు గారు మనకి ఏం చెప్తున్నారు, రెండో రాకడికి అది మనకు దారి అయి ఉంటుంది. ఏది? వాక్యము. ఆయన ఏమంటున్నారు, ఒక చక్కని సజెషన్ మనకి ఏం చేస్తున్నారు, దాని యందు మీరు ఏం చేయాలంట? లక్ష్యం ఉంచిన ఎడల మీకు లేదు. ఇంగ్లీష్ లో ఏమంటారు? పే అటెన్షన్ టు ద వర్డ్ టు డూ వెల్. ఏం చేయాలి? గివ్ యూ కాన్సన్ట్రేషన్. మీ అటెన్షన్ ని దేవుని వాక్యమునకు ఇవ్వండి అని పేతురు గారు పిలుస్తున్నారు. దాని యందు మీ లక్ష్యం ఉంచండి. లక్ష్యం అంటే ఏంటి? ఒక గురి కదా. మీ గురి ఏమై ఉండాలి అని చెప్తున్నారు ఇక్కడ? దేవుని వాక్యమై ఉండాలి. ఆ వాక్యమే మన గురి అయినప్పుడే మాత్రమే దేవుని రెండవ రాకడలో మనం సిగ్గుపడకుండా, మూర్చిల్లిపోకుండా ధైర్యంగా నిలవబడే స్థితిలో మనము ఉంటాం. అయితే దేవుని వాక్యము మనకి మేలు, దాని యందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు అని పేతురు గారు చెప్తున్నారు కదా. మరి ఏ విధంగా అది మేలుకరమో మనం కొన్ని వచనాల్లో చూద్దాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. యెహోషువ గ్రంథము 1:8. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దీవారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్లజేసుకొని చక్కగా ప్రవర్తించెదవు. దేవుని యొక్క ధర్మశాస్త్రము ఇక్కడ ప్రభువైన యెహోవా యెహోషువ గారికి నాయకత్వంను అప్పగిస్తూ, మోషే గారి తర్వాత యెహోషువ గారికి ఇశ్రాయేలీలను అప్పగిస్తూ ఆయన వారికి నాయకుడిగా చేసిన తర్వాత ఆయన యెహోషువ గారికి ఇచ్చిన ఆజ్ఞ, ఈ ధర్మశాస్త్రం అంతటిని నువ్వేం చేయాలి? దీవారాత్రము ధ్యానించిన ఎడల ఏమవుతుందంట? నీ మార్గమును నీవు వర్ధిల్ల చేసుకునేదు, నీ మార్గంలో నీవు చక్కగా ప్రవర్తించగలవు. ఏం జరుగుతుంది? వాక్యం మీద మనం ధ్యానం వచ్చినప్పుడు, వాక్యం మీద మనం లక్ష్యం వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? మన ప్రవర్తన అంట చక్కగా మారుతుంది. మన ప్రవర్తన చక్కగా మారి మన మార్గంలో మనం వర్ధిల్లే వారిగా ఉంటాం. దేవుని ఇంగ్లీష్ లో ఆయన ఏమంటారు? యూ విల్ మేక్ యువర్ వే ప్రాస్పరస్ అండ్ దెన్ యూ విల్ హ్యావ్ గుడ్ సక్సెస్. ఇట్స్ ఎ కమాండ్మెంట్ టు ద యూత్ కదా. యెహోషువని దేవుడు ఇచ్చినప్పుడు ఆయన యవన స్థితిలోనే ఉన్నారు, ముసలి స్థితిలో ఉన్నారు.
ఆయన ఏమంటున్నారు? దేవుడు ఆయనకు ఒక ఆజ్ఞ ఇచ్చినారు. ఏమన్నారు? ఈ ధర్మశాస్త్రం అంతటిని నువ్వు బోధించాలి. ఏం చేయాలి? నువ్వు కూడా దాన్ని దివారాత్రము ధ్యానించాలి. నువ్వు బోధించు, దానిని నువ్వు ధ్యానించినప్పుడు నీ ప్రవర్తన ఏమవుతుంది? అది చక్కగా మారి నీ మార్గం అంతా కూడా వర్తిల్లే స్థితిలో, నువ్వు ఒక మంచి సక్సెస్ ని చూసే స్థితిలో ఉంటావు. ఆయన చూసారా లేదా ఆయన జీవితంలో సక్సెస్ ని? 31 రాజులను ఆయన ఓడగొట్టిన, 31 కింగ్డమ్స్ మీద ఆయన జయమును కలుగజేసి ఉన్నారు. అంత పెద్ద కానాను దేశాన్ని 12 ఆయన అన్ని గోత్రములకి 11 గోత్రములకి ఆయన పంచిపెట్టి ఉన్నారు కదా. ఎంత గొప్ప సక్సెస్ ని, ఒక గొప్ప నాయకుడు యెహోషువ. ఇదంతా చేసిన తర్వాత ఆయన అంత మాట ఏంది? మీరు ఏం చేసుకున్నా, మీరు ఎవరిని ఆరాధించినా నేను మాత్రం నా దేవుడే చెప్పగలిగినాడు ఆ మాట. మీరు ఎవరిని సేవించినా సేవించకుండా నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించడం అన్న మాట ఆయన ఎలాగూ పలకగలిగినారు? ఆయన హృదయంలో, ఆయన జీవితంలో ఆ ధర్మశాస్త్రము, దాని యొక్క ప్రాముఖ్యత ఆయన తెలుసుకొని దానిని ధ్యానించి ఉన్నాడు కాబట్టి ఆయన ఆ మాటను అంత ఖచ్చితంగా చెప్పగలిగినారు. ఈ రోజు దేవుడు మనందరికీ కూడా ఏం చెప్తున్నారు? ఈ లేఖనంలో నీవు దీవారాత్రం ధ్యానించినప్పుడు నీ ప్రవర్తన చక్కగా మారుతుంది. నువ్వు ఒక వర్తిల్లే ఒక జీవితము దేవుడు నీకు అనుగ్రహిస్తానని దేవుడు చెప్తున్నాడు. అలాగే మనము కీర్తనల భాగము 19వ కీర్తన 7 నుండి 11 వచనాలు. ఇక్కడ అనేక విషయంలో కీర్తనకారులు చెప్తున్నట్టుగా మనం చూడవచ్చు. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణములో తెప్పరిల్ల చేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయములు సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలిగించును. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారము కంటెను విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి. తేనె కంటెను జుంటు తేనె దారల కంటెను మధురమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును. వాటిని కైకొనుట వలన గొప్ప లాభము కలుగును. ఇక్కడ ఎన్ని విషయాలు కీర్తనకారుడు దావీదు గారు ఎన్ని చెప్తున్నారు? దేవుని వాక్యమందు మనము లక్ష్యం ఉంచిన ఎడల, దానిని ధ్యానించిన ఎడల మన జీవితంలో ఏం కలుగుతుంది? మన ప్రాణము తెప్పరిల్లుతుంది. మనది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టిస్తుంది. అది మన కనులకు వెలిగిస్తుంది. అది మనకు దేవుని అందు భయమును కలిగిస్తుంది. దాని వలన మనం గొప్ప లాభము కలుగుతుంది. దాని వలన మనము దేవుని యొక్క హెచ్చరికలను పొందుకునే స్థితిలో మనం ఉంటాం. ఎన్ని విషయాలు 7 నుండి 11 వర్షాలు మనం గమనించినట్లయితే ఎన్నో విషయాలను అక్కడ చెప్తున్నారు. అదంతా కూడా దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానించినప్పుడు మాత్రమే వీటన్నిటిని మనం పొందుకుంటాం. దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించకుండా, ఆయన త్రోవలో మనం నడకుండా మన ప్రాణం తెప్పరిల్లట్లేదు, మన కనులకు వెలుగొస్తలేదు, మన బుద్ధిహీనత పోతలేదు అని అంటే అది జరిగే పని కాదు. దేవుని వాక్యంలో తెలియకుండా, దేవుని వాక్యంలో ధ్యానించకుండా నువ్వు నీకు ఏలాగో దేవుని యొక్క ఆశీర్వాదములు కావాలని నువ్వు అడుగుతున్నావు. లేదంటే నేను అడగగలను. ఇక్కడ నేను నిలువబడి మీకు ఇక్కడ నేను వాక్యం చెప్తున్నప్పుడు ఇది కేవలం మీకు సంబంధించింది, నాకు అది సెట్ అవ్వదు అనడానికి లేదు. నేను మీకు చెప్తున్నప్పుడు అది నా జీవితంలో కూడా అంతే స్థిరమైనది. ఇక్కడ దావీదు గారు చాలా చక్కగా చెప్తున్నారు. దేవుని వాక్యము ప్రాణంకి నెమ్మదిస్తుంది, అది మనల్ని పోషిస్తుంది, అది మన కనులకు వెలిగిస్తుంది, అది మన బుద్ధిహీనతని మనలో నుండి తొలగించి మనకి జ్ఞానం అనుగ్రహిస్తుంది. దేవుని యొక్క హెచ్చరికలను గ్రహించే స్థితిలోనికి దేవుని యొక్క వాక్యము మనల్ని తీసుకొని వస్తుంది అని మనకు చెప్తున్నాం. వీటన్నిటిని మనం పొందుకోలేని స్థితిలో ఉన్నాము అని అంటే సింపుల్ ఆన్సర్ దానికి ఏంటిది? దేవుని వాక్యము మనము చదవట్లేదు, దేవుని వాక్యమును మనము ధ్యానించట్లేదు. దైవ గ్రంథంలో మనం గమనించినట్లయితే ఆయన సేవకుల జీవితాన్ని మనం గమనించినట్లయితే దేవుడు వారికి ఇచ్చిన ప్రతి ఆజ్ఞని వారు ఎంత సీరియస్ గా తీసుకున్నారో అంత సక్సెస్ ని వారు చూస్తున్నారు. వారు ఎంత నిష్ఠగా దాన్ని పాటించినారో అంత గొప్ప జీవితాలు, అంత గొప్ప కార్యాలు వారి జీవితంలో వారు చూడగలిగినారు. ఈ రోజు అటువంటి కార్యములను మనం చూడలేకపోతున్నాము అంటే దాని అర్థం సింపుల్.
దేవుని వాక్యానికి అటువంటి ప్రాధాన్యత మనం ఇవ్వట్లేదు. అలనాటి భక్తులు దేవుని కమాండ్మెంట్స్ కి, దేవుని ఆజ్ఞలకు ఇచ్చిన ప్రాధాన్యత ఈ రోజు మన జీవితాలలో లేదు కాబట్టి అటువంటి కార్యాలను మనం చూడట్లేదు. లేదంటే అప్పుడున్న దేవుడు ఇప్పుడున్న దేవుడు ఒక్కడే. అప్పుడు కార్యములు చేయగలిగిన సామర్థ్యత ఇప్పుడు ఆయన సామర్థ్యం లేదా ఈ కాలంలో? అంతే సామర్థ్యం ఉంది. ఇంకొక 1000 కోట్ల సంవత్సరములు జరిగిపోయినప్పటికీ ఆయన అంతే సమర్థుడు, అంతే గొప్ప కార్యములు చేయగలవాడు, అంతకంటే గొప్ప కార్యములు కూడా ఆయన చేయగలిగినవాడు. మరి ఇక్కడ పొరపాటు ఎక్కడ జరుగుతుంది? పొరపాటు మనలో జరుగుతుంది. మనము ఆయనను ఆశ్రయిస్తారేమో, మనము ఆయన వాక్యమును ధ్యానిస్తారేమో, మనము ఆయన మీద లక్ష్యం ఉంచుతారేమో, మనము ఆయన కొరకు జీవించాలనే తపన కలిగి లేము కాబట్టి మన ప్రాణము తెప్పరిల్లుతలేదు, మన కన్నులకి వెలుగొస్తలేదు, మనం ఇంకా చీకట్లోనే నడుస్తున్నాము, మనం ఆ దేవుని వాక్యం ఒక రుచిని చూడలేని స్థితిలో ఉన్నాము, మనకు ఇంకా బుద్ధిహీన స్థితిలోనే, జ్ఞానం లేకుండా ప్రవర్తించే స్థితిలోనే మనం ఉన్నాం. కాబట్టి దేవుని వాక్యం మనకి దావీదు గారు చెప్తున్నారు, దేవుని వాక్యం అందు మీరు లక్ష్యం ఉంచండి. పేతురు గారు కూడా అదే చెప్తున్నారు, దాని యందు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు. ఇవన్నీ మేలు మనకి కలుగుతాయి, మన ప్రాణములకు నెమ్మది కలుగుతుంది అని ఆయన చెప్తున్నారు. అలాగే కీర్తనలు 119వ అధ్యాయము 11వ వచనం మనం చూద్దాం. 119:11. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. మనం పాపం చేయకుండా ఉండాలి అంటే కూడా మన హృదయంలో ఏముండాలి? దేవుని వాక్యమే ఉండాలి. మనం ఇంకా పాపంలోనే నిలిచి ఉన్నాము, చేస్తున్న పాపమే పదే పదే చేస్తున్నామంటే దాని అర్థం ఏముంది? దేవుని వాక్యం మనలో లేదు. దేవుని వాక్యం ఉంటే మన జీవితంలో ఏమొస్తుంది? దావీదు గారు అక్కడ ఏమన్నారు? నీ వాక్యం వలన నీ సేవకుడు హెచ్చరికనుండును అంటున్నారు. దేవుని వాక్యం మనలో ఉన్నప్పుడు పాపం చేయాలన్న ఆలోచన రాగానే ఏం జరుగుతుంది? నీ ఆత్మ నేను హెచ్చరిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఒక హెచ్చరికని ఇస్తాడు, అది దేవునికి విరోధమైనది. ఇప్పుడు అట్లాంటి హెచ్చరికలు మనం పొందట్లేదు అంటే దానికి అర్థం ఏముంది? సింపుల్, దేవుని వాక్యం మనలో లేదు. ఇక్కడ కీర్తనకారుడు అయితే ఏమంటున్నారు? దేవా, నా హృదయంలో అయితే నీ వాక్యం నేను ఉంచుకొని ఉన్నానయ్యా. ఆ వాక్యం ఉంచుకోవడానికి ఒకటే ఒక కారణం ఏంటి? నేను నీ సన్నిధిలో పాపం చేయొద్దు కాబట్టే నేను నా హృదయంలో నీ వాక్యాన్ని నేను ఉంచుకున్నానయ్యా అంటారు. అలాగే అదే కీర్తన 130 వచనం మనం చూద్దాం. నీ వాక్యముల వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. దేవుని వాక్యము వెల్లడి అవ్వగానే, దేవుని యొక్క మాట మనకు వినబడగానే ఏం జరుగుతుంది? వెలుగు మన జీవితంలో కలుగుతుంది. మనకున్న బుద్ధిహీనత అంతా పోయి ఏమొస్తుందంట? తెలివి వస్తుంది. అది ఖచ్చితం. ఇవి మన వాక్యంలో వస్తాయో రావు అనేది ఏం లేదు. ఖచ్చితంగా దేవుడు మనకు అనుగ్రహించే ఆశీర్వాదాలు, ఆశీస్సులు దేవుడు మనకి ఇక్కడ ఆయన వాక్యంలో తెలియజేస్తున్నారు. ఆయన వాక్యము వెల్లడి అవ్వగానే ఏం జరుగుతుంది? వెలుగు కలుగుతుంది. అది మన కన్నులకి దారిని చూపిస్తుంది, మనకి తెలివిని అనుగ్రహిస్తుంది. ఇప్పటి వరకు మనం ఏం చేస్తుంది? పేతురు గారు ఏమంటున్నారు? దాని యందు, దేవుని వాక్యం అందు లక్ష్యం ఉంచిన మీకు మేలు. ఏమేమి మేలు మనకు కలుగుతున్నాయి? మనం ఎప్పుడైతే దేవుని వాక్యం ధ్యానిస్తామో మన ప్రవర్తన చక్కగా ఉండి మన మార్గంలో మనం వర్ధిల్ల చేసుకునే స్థితిలో ఉంటాం. రెండో విషయం ఏం జరుగుతుంది? మనం దేవుని వాక్యంలో ధ్యానించినప్పుడు దేవుడు మనకి వివేచనను, మన ప్రాణము తెప్పరిల్ల చేసే స్థితిలో ఉంటాడు, మన కనులకి వెలిగించే స్థితిలో ఉంటాడు, మన యొక్క అజ్ఞానమును పోగొట్టి జ్ఞానమైన స్థితిలోనికి మనల్ని నడిపిస్తాడు. దేవుని యొక్క వాక్యము ఏం చేస్తుంది? పాపం చెయ్యకుండా మనల్ని కాపాడుతుంది. దేవుని యొక్క వాక్యము మనకి హెచ్చరికలు దయచేస్తుంది. దేవుని యొక్క వాక్యము మన మార్గములకు వెలుగులు కలుగజేస్తుంది. ఇంకొక విషయం మనం చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 4వ వచనం. ఏలయనగా
ఓర్పు వలనను లేఖనముల వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నది. ఇక్కడ పౌలు గారు రోమ సంఘానికి రాస్తూ ప్రతి లేఖనము కూడా ఎవరి కొరకు ఎందుకొరకు రాయబడి ఉన్నది అనేది చెప్తున్నారు. ఎందుకు రాయబడి ఉన్నది? మనకు ఆదరణ కలగడానికి, మనము ఎంకరేజ్మెంట్ పొందడానికి రాయబడి ఉన్నాయి. ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ప్రతి ఒక్క అక్షరము నీ కొరకు నా కొరకు రాయబడి ఉన్నది. ఎందుకు? మనము కృంగి ఉన్న సమయంలో ఆదరణ ఇవ్వడానికి, మనము తెలివి లేకుండా ప్రవర్తించినప్పుడు జ్ఞానము మనకు దయచేయడానికి, మనం ఒక డెసిషన్ తీసుకోవాలన్నప్పుడు దేవుని సన్నిధిలో నిలబడినప్పుడు దాని నుండి మనం జ్ఞానము పొందుకోవడానికి, చీకటిలో నడుస్తున్నప్పుడు మనకి ధైర్యం ఇవ్వడానికి, వీటన్నిటిని ప్రేమలో మనం నడవడానికి ఈ ఆదరణ కలిగించే లేఖనములు మన కొరకు, మనకు ప్రయోజనము చేకూర్చడం కొరకు రాయబడి ఉన్నాయని పౌలు గారు మనకి చాలా స్పష్టంగా చెప్తున్నారు. కాబట్టి మనకు ప్రయోజనం కలగడానికి రాయబడిన లేఖనములను మనం ఆశ్రయించకపోతే మనకు ప్రయోజనం ఎక్కడి నుండి కలుగుతుంది? మనం ఆదరణ ఎక్కడి నుండి పొందుకుంటాము? అది అసాధ్యము. మనుషుల మాటల వల్ల కలిగే ఆదరణ అనే కాదు. దేవుడు ఈ లేఖనములను చాలా స్పష్టంగా మన కొరకు దయచేసి ఉన్నాడు. అది ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం చివరి అక్షరం వరకు నీ కొరకు ప్రత్యేకంగా, నా కొరకు ప్రత్యేకంగా రాయబడిన గ్రంథం ఇది. ఈ గ్రంథం వల్ల ఏ గ్రంథం కూడా మనతో, మనుషులతో మాట్లాడే గ్రంథం ఈ లోకంలో ఎక్కడ కూడా లేదు. ఇది మనుషులతో మాట్లాడగలిగే జీవమైన గ్రంథం. ఇది ప్రాణమున్న గ్రంథం. ఇది మనతో మాట్లాడుతుంది. అటువంటి గ్రంథము మనం మన చేతిలో పెట్టుకొని దాన్ని ఆశ్రయించకుండా, దాని నుండి మనం జ్ఞానం పొందకుండా నాకు ఇది జరుగుతలేదు, నాకు అది జరుగుతలేదు అని అంటే మనం చీకట్లో నడుస్తున్నాం, సరిపోయింది. వచ్చే వారిని కూడా మనం ఏం చేస్తున్నాము? అదే చీకట్లో మీరు కూడా మాతో పాటు వెనకాల రండి అని చెప్తున్నాం. కాబట్టి దేవుడు ఈరోజు మన సంఘాన్ని పిలుస్తున్నాడు. ఏమని? సంఘమా, నీవు నీ దేవుడు నీకు ఇచ్చిన వాక్యం అందు లక్ష్యం వచ్చిన ఎడల నీకు మేలు. దాని ద్వారా నీవు నీ ప్రవర్తన చక్కపరుచుకుందువు, నీ మార్గంలోకి నీవు వెలుగు తెచ్చుకుందువు, నువ్వు జ్ఞానము పొందుతున్నావు, నీవు ఆదరణను పొందుతున్నావు, నీ హెచ్చరికలను నీవు పాపం చేయకుండా అని దేవుని వాక్యము సెలవిస్తుంది. చివరిగా మనం ఒక వాక్యము చదువుకొని ముగించుకున్నాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. సమయము సమీపించుచున్నది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొన్న వారును ధన్యులు. ఇది రాబో కాలం యొక్క గ్రంథం కదా. ఇక్కడ యోహాన్ గారు ఏం చెప్తున్నారు? సమయము సమీపించింది. దేనికి సమయం సమీపించింది? క్రీస్తు యొక్క రెండవ రాకడకు సమయము సమీపించింది. ఆ సమయము సమీపించింది కాబట్టి మీరు ఏం చేయాలి? ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యుడు. చదవాలి, చదివి దాన్ని గైకొనాలి, అంటే దాన్ని బట్టి ప్రవర్తించే స్థితిలో ఉండాలి. ఇది మనం చేసినప్పుడు మనం ధన్యులము. ఈ ధన్యతని మనము మన తరములకు కూడా అందిస్తాం. ఇశ్రాయేలీల వలె జీవం కలిగిన అనేకమైన కార్యములు వాళ్ళ ముందే జరిగినప్పుడు చూసి కూడా వారి వచ్చు తరములను చెప్పలేని బుద్ధిహీనుల కాక దేవుని యందు జ్ఞానము కలిగి ఆయన మనకి ఇచ్చిన లేఖనములోను ఈ వాక్యము మన చేతిలో ఉన్నప్పుడే దాన్ని ధ్యానించి గ్రహించి దానిలో ఉన్న సారమంతా పిండి మనం ఏం చేయాలి? మన పిల్లలకి అది తాగించాలి. ఏదైనా చిన్న బిడ్డలు పుట్టగానే వారికి ఏదైనా మంచి కలుగుతుంది, మేలు కలుగుతుంది అంటే అది ఎంత చేదున్నా ఏం చేస్తారు తల్లిదండ్రులు? ఒక్కసారి మన మనస్సుని కఠినం చేసుకుంటే చాలు, ఇది వారి నోట్లో పోస్తే అది ఎంత చేదైనా పర్వాలేదు. మనం ఆకులకి, పిచ్చి ఆకులకి వాటికే మనం ఇంత శ్రద్ధ చూపించినప్పుడు దేవుని యొక్క జీవ వాక్యాన్ని మన తరములకు అందించడానికి ఇంకెంత శ్రద్ధ మనం చూపించాలి? కాబట్టి ఇది చేదైనది మాత్రం కాదు. ఈ వాక్యము చేదైనది మాత్రం కాదు. ఇది జుంటి తేనె వలె
మధురమైనది కాబట్టి మనము ఆస్వాదిద్దాము, మన తరములకి కూడా ఈ తేనెని మనము అందిద్దాము. అప్పుడే ధన్యకరమైన స్థితిలో మనం ఉంటాము. అప్పుడే దేవుని రెండవ రాకడ వచ్చినప్పుడు యోహాను సువార్తలో ప్రభు అయిన యేసుల వారు చెప్పినట్లు, నేను మీరు వచ్చినప్పుడు సిగ్గుపడకుండా నిమిత్తము ఆయనలో నిలిచి ఉండడు. అది నాకెంత అప్లికబుల్లో ఇక్కడ కూర్చున్న వారికి కూడా అంతే అప్లికబుల్. మరి అటువంటి ధన్యకరమైన స్థితిని మనం పొందుతున్నాము. ఆయన రాకడ వరకు ఈ చీకటిమయమైన లోకంలో మనకి ఒక వెలుగు దేవుని యొక్క వాక్యము. ఈ వెలుగును పట్టుకొని మనం నడుద్దాము, దీన్ని ఆస్వాదిద్దాము, దీన్ని మనకి వచ్చే తరములకి కూడా మనం దీన్ని అందిద్దాం. ఎందుకంటే కొంతకాలం నాకు ఇప్పటికీ ఆల్రెడీ 50 కంట్రీస్ లో బైబిల్ ఇస్ బ్యాన్. నార్త్ కొరియాలోకి అసలు బైబిల్ కి స్థానమే లేదు. స్మగుల్ చేస్తున్నారు నార్త్ కొరియాకి. ఒక్క బైబిల్ స్మగుల్ చేయడం కూడా స్మగ్లింగ్, డ్రగ్స్ కాదు ఇది. దేవుని జీవవాక్యాన్ని స్మగ్లింగ్ చేయడానికి కూడా ఇంత ప్రాణాలు కొట్టి ఒక్క బైబిల్ అన్న నార్త్ కొరియాకు అట్లాంటి దేశాలకి స్మగుల్ చేద్దామని ట్రై చేస్తున్నారు. కానీ మనకి స్వాతంత్రం ఉంది కదా, మరి ఈ వాక్యము మనతో ఉన్నప్పుడే మనం దాన్ని ఆస్వాదించాలి, దాన్ని గ్రహించాలి, దానిలో ఉన్న సారం అంతా మనలో పోసుకోవాలి, దాన్ని మన భావి తరాలకి మనం అందించాలి. ఆ బాధ్యత మనపైన దేవుడు మనకు ఉంచినాడు. మరి అటువంటి కృప ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించిందాక. ఆమేన్.